అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో భోగి గురించి ఎవరికి తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకుందాం. అసలు భోగి పేరు దేవుడి పేరు నుంచి వచ్చింది. చాలామంది భోగి అంటే మంటలు మాత్రమే అనుకుంటారు. కానీ భోగి అనే పేరు ఇంద్రుడి పేరైన భోగేశ్వరుడు నుంచి వచ్చింది. రైతుల పంటలకు వర్షం ఇచ్చే ఇంద్రుడికి కృతజ్ఞతగా భోగి పండుగ ప్రారంభమైంది అని శాస్త్రాల సూచనలు ఉన్నాయి. భోగి అనేది మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లో ఎంతో భక్తి భావంతో జరుపుకుంటారు. భోగి పండుగ పాతదాన్ని వదిలి కొత్త జీవితం వైపు అడుగు వేయాలి అనే భావనకు సూచిస్తుంది. భోగి అనేది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడానికి ముందు రోజు. ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణం మొదలవుతుంది. అంటే వెలుగు పెరుగుతుంది, చీకటి తగ్గుతుంది. ఇది మన జీవితంలో కూడా వెలుగు పెరగాలి, చీకటి తగ్గాలి అనే సందేశాన్ని ఇస్తుంది. భోగి మంటలు కేవలం సాంప్రదాయం కాదు, శాస్త్రం కూడా. పూర్వకాలం చలికాలంలో ఇంట్లో ఉండే క్రిములు, బ్యాక్టీరియా, పాత చెత్తల్లో ఉన్న కీటకాలు వీటిని నాశనం చేయడానికి అగ్ని శుద్ధిగా భోగి మంటలు ఉపయోగించేవారు. అంటే భోగి అంటే ప్రాచీన శానిటైజేషన్ విధానం. భోగి రోజు అహంకారాన్ని కాల్చాలి. భోగి రోజు మన ఇంట్లో ఉన్న పాత సామాలు, పనికిరాని వస్తువులను తగలబెట్టాలి. కొత్త ఆశలు, కొత్త ఆలోచనతో జీవితం ప్రారంభిస్తాం. ఇది కేవలం వస్తువులను కాల్చడం కాదు, పాత అలవాట్లు, చెడు ఆలోచనలు, అసూయ, కోపం, ద్వేషం ఇవన్నీ విడిచిపెట్టాలని సంకేతం. భోగి మంటలు మనలోని అంధకారాన్ని తొలగించే ఆధ్యాత్మిక అగ్నిగా భావిస్తారు. పూర్వకాలంలో రైతులు పంట కోత పూర్తయ్యాక పొలాల్లో మిగిలిన చెత్తను కాల్చి భూమిని కొత్త పంటకు సిద్ధం చేసేవారు. అదేవిధంగా మన జీవితంలో ఉన్న పాత బాధలు, విఫలమైన అనుభవాలు, నిరాశ ఇవన్నీ భోగి మంటల్లో వేయాలి. పాతకాలపు గురుకులాల్లో భోగి రోజున శిష్యులు తమ అహంకారం, తమ గత తప్పులు మనసులో గుర్తు చేసుకొని అగ్ని ముందు నమస్కరించేవారు. అంటే భోగి మంటలు వస్తువుల కన్నా మనసును కాల్చే అగ్ని. భోగి రోజు చేసే సాంప్రదాయాలు ఏమిటంటే తెల్లవారుజామున భోగి మంటలు వేయడం, ఇంటి ముందర ముగ్గులు వేయడం, పిల్లలకు భోగి పళ్ళు పోయడం, ఇంటిని శుభ్రం చేయడం. భోగి పళ్ళు పిల్లల ఆయుష్కు రహస్యం. భోగి పళ్ళు పోయడం వెనుక చాలామందికి తెలియని కారణం ఒకటి ఉంది. రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, నాణేలు ఇవి అన్నీ శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి, శక్తిని పెంచుతాయి. అందుకే చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోస్తారు, దీర్ఘ ఆయుష్కు సంకేతంగా. భోగి రోజు కాల్చకూడని ఒక విషయం ఉంది. శాస్త్రాల ప్రకారం భోగి రోజు ధాన్యం, ఆహారం, కొత్త వస్తువులు కాల్చడం పాపంగా భావిస్తారు. కేవలం పనికిరాని పాత వస్తువులు మాత్రమే మంటల్లో వేయాలి. ఈ నియమం చాలామందికి తెలియదు. భోగి ఒక మానసిక రీసెట్ డే. ఆధునిక భాషలో చెప్పాలంటే భోగి అనేది ఏన్షియంట్ మెంటల్ డిటాక్స్ డే. పూర్వకాలంలో ఈ రోజున గొడవలు మానేవారు, అప్పులు గుర్తు చేయరు, చెడు మాటలు మాట్లాడరు. ఇది మనసుకు రీసెట్ చేసే రోజు అని. భోగి రోజు చేసిన సంకల్పం పనిచేస్తుంది. పెద్దలు చెప్పిన మాట, భోగి రోజున చేసిన మంచి సంకల్పం సంక్రాంతి వరకు మనసు బలపడుతుంది. అందుకే ఈ రోజు కొత్త అలవాట్లు ప్రారంభం చేయడానికి శుభం అయిన రోజు. భోగి అనేది మంటల పండుగ కాదు, మనలోని చెడును కాల్చే పండుగ. భోగి మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. పాతదాన్ని వదిలేటప్పుడే కొత్తదానికి చోటు ఉంటుంది. మన జీవితంలో ముందుకు వెళ్ళాలంటే గతాన్ని మోసుకుంటూ వెళ్ళకూడదు. భోగి అనేది కేవలం పండుగ కాదు, ఇది మనసుకు శుభ్రం చేసుకునే రోజు. ఈ భోగి రోజున మన జీవితంలో ఉన్న నెగిటివిటీ వదిలి పాజిటివ్ ఆలోచనతో ముందుకు సాగుదాం. అందరికీ శుభ భోగి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.